Good morning, my dear friends and students. Welcome back to Gangadhar Grammar Classes, Bobali. ఈరోజు 10th క్లాస్ న్యూ సిలబస్లో ఇంగ్లీష్ లెసన్స్ మీకు వీడియోస్గా చేసి పంపిస్తున్నా. ఈరోజు 10th క్లాస్ 4th యూనిట్లో ఫ్రమ్ ద డైరీ ఆఫ్ అన్నా ఫ్రాంక్ అందులో బిఫోర్ యూ రీడ్ అన్నది ఒక పార్ట్ చేసి మీకు పంపించాను. లెసన్ చదివే ముందు మనం ఏంటి ఆలోచించాలి, దాని గురించి అసలు ఏం జరిగింది అన్న దాని మీద ఒక వీడియో మీకు పంపించడం జరిగింది. దిస్ ఇస్ ద సెకండ్ వీడియో టు దిస్ లెసన్. సో ఫ్రమ్ ద డైరీ ఆఫ్ అన్నా ఫ్రాంక్. చూడండి, ఇక్కడ రైటింగ్ ఇన్ ఏ డైరీ ఇస్ ఎ రియల్లీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఫర్ సమ్వన్ లైక్ మీ. ఇక్కడ అన్నా ఫ్రాంక్ అన్న అమ్మాయి గురించి మనము ఈ లెసన్స్ మనం చదువుకున్నాము. ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. అమ్మాయి జస్ట్ 14 years ఓల్డ్. ఆ టైంలో చనిపోయింది హిట్లర్ పరిపాలనలో అక్కడ. అయితే ఇక్కడ సో ఇదేంటంటే డైరీ గురించి అనమాట. డైరీ ఎంత అనుభూతినిస్తుంది అసలు. ఆ అమ్మాయికి 13 years ఓల్డ్ ఉండేటప్పుడు ఒక ఫ్రెండ్ ఒక డైరీని ఇచ్చారనమాట. సో ఆ డైరీని రాయాలని చెప్పేసి ఆ డైరీలో ఎలాంటి విషయాలను పొందుపరిచేలా రకరకాలుగా ఆలోచిస్తుంది అమ్మాయి. రైటింగ్ ఇన్ ఏ డైరీ ఇస్ ఎ రియల్ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఫర్ సమ్వన్ లైక్ మీ. నాలాంటి అమ్మాయికి, అంటే 13 సంవత్సరాల అమ్మాయికి, నాలాంటి అమ్మాయిలకు డైరీ రాయటం అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభవం, తెలియని అనుభూతి కూడా. నాట్ ఓన్లీ బికాస్ ఐ హ్యావ్ నెవర్ రిటన్ ఎనీథింగ్ బిఫోర్, but also because it seems to me that later neither I nor anyone else will be interested in the musings of a 13-year-old school girl. That's not only because I have never written anything before. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాగా డైరీ రాయటం కానీ, సో డైరీ గురించి రాయాలంటే ఆలోచన రావడం కానీ ఎప్పుడు కూడా లేదు. నేనే కాదు, అసలు ఎవరు కూడాను నా వయసు అమ్మాయిలు ఈ డైరీ రాయాలంటే ఆలోచన అనేది రాదు. మ్యూజింగ్స్, ఇక్కడ మ్యూజింగ్స్ అని చేస్తుంటే ఆలోచనలు. ఆ 13-year-old స్కూల్ గర్ల్ కి డైరీ రాయాలంటే ఆలోచన అనేది పెద్దగా ఉండదు, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, నాకే కాదు ఎవరికి కూడా అని చెప్తుంది ఈ అమ్మాయి. ఓ వెల్, ఇట్ డజంట్ మ్యాటర్. అయితే సర్లే, దానికే ఉంది. ఐ ఫీల్ లైక్ రైటింగ్ అండ్ ఐ హ్యావ్ నెవర్ గెట్ అండ్ ఐ హ్యావ్ ఈవెన్ గ్రేటర్ నీడ్ టు గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ మై చెస్ట్. ఓ వెల్, ఇట్ డజంట్ మ్యాటర్. అయితే సర్లే. సో అఫ్ కోర్స్ సో ఎవరు రాయకపోవచ్చు, ఆలోచనలు ఎవరికి రాకపోవచ్చు డైరీ రాయాలని చెప్పేసి ఈ వయసు అమ్మాయిలకు. బట్ ఐ ఫీల్ లైక్ రైటింగ్, కానీ నేను రాయాలని చెప్పేసి అనుకుంటున్నాను. నా మనసులో ఉండేటువంటి భావాలన్నింటిని కూడాను ఇందులో పొందుపరచాలి. ఈవెన్ గ్రేటర్ నీడ్ టు గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, చాలా అవసరం అని చెప్పేసి నాకు అనిపించింది. నా మనసులో, మై చెస్ట్, నా హృదయంలో, నా గుండెలో ఉండేటువంటి ఆలోచనలన్నింటిని కూడాను పేపర్ మీద పెట్టాలి, ఈ డైరీలో రాయాలి అనేటువంటి ఆలోచన అమ్మాయికి కలిగింది అప్పుడు. సో ఇంకా ఏంటో ఆలోచిస్తుందో చూడండి అమ్మాయి. మ్యూజింగ్స్, రకరకాల ఆలోచనలు వస్తున్నాయన్నమాట అమ్మాయికి. పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్ దాన్ పీపుల్. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. పేపర్ హ్యాస్, ఇక్కడ పేపర్ అనేది మనకంటే ఎక్కువ ఓర్పును కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. మనకంటే ఎక్కువ ఓర్పును కలిగి ఉంటుంది. ఐ థాట్ of this saying on one of those days when I was feeling a little depressed and was sitting at home with my chin in my hands, bored and listless, wondering whether to stay in or go out. I thought of this saying. ఏం చెప్తున్నానంటే నేను ఆ రోజుల్లో సో ఒక్కదాన్ని ఉండి అలాగా చాలా డిప్రెషన్ గురయ్యి అలాగా ఈ గడ్డం దగ్గర చేతులు పెట్టుకుని రకరకాలుగా ఆలోచన చేస్తే చాలా బోర్ కొట్టేది అనమాట. నాకు చాలా బోర్ కొట్టేది. అసలు ఎన్ని ఆలోచనలు వచ్చాయో తెలియదు. లిస్ట్లెస్, వాండరింగ్. ఇంకా అద్భుతం ఏంటంటే వెదర్ టు స్టే ఇన్ ఆర్ గో అవుట్, ఇక్కడ ఉండాలా లేదా బయటికి వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఆలోచన వచ్చేదట. ఐ ఫైనల్లీ, చిట్ట వరకు స్టేడ్ వేర్ ఐ వాజ్, ఇంకా ఎక్కడైతే నేను ఉన్నానో అక్కడే ఉండాలని చెప్పేసి బ్రూడింగ్ డిఫరెంట్ థింకింగ్స్, వివిధ రకాల ఆలోచనలు. ఎస్,
పేపర్ డస్ హ్యావ్ మోర్ పేషెన్స్. అప్పుడు మరలా తనకు తాను ఇలా ఆలోచన చేస్తాను, పేపర్ కి చాలా ఓర్పు కలిగి ఉంటుంది, ఎంతసేపు రాసినా అది విసుగు చెందదు. మనమైతే కొంచెంసేపు ఆలోచించామనుకోండి విసుగు వచ్చేస్తుంది, కొంచెంసేపు మాట్లాడామనుకోండి విసుగు వస్తుంది. బట్ పేపర్ మీద ఎంత రాసినా సరే పేపర్ కి విసుగు అనేది ఉండదు, మన యొక్క ఓపిక మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అనుకుంది అమ్మాయి. అండ్ సిన్స్ ఐఎమ్ నాట్ ప్లానింగ్ టు లెట్ ఎనీవన్ ఎల్స్ రీడ్ ది స్టిఫ్ బ్యాక్ నోట్బుక్ గ్రాండ్లీ సో రిఫర్డ్ టు యాజ్ ఎ డైరీ. అది ఇక్కడ ఏంటంటే సిన్స్ ఎప్పటికీ నేను ఏంటంటే ఈ పుస్తకాన్ని ఎవరో చదవాలి, సో ఈ బౌండ్ బుక్ ని ఇందులో నేను రాసిన విషయాలను ఎవరైనా చదవాలి అనే ఆలోచన అయితే నాకు లేదు. అన్లెస్ ఐ షుడ్ ఎవర్ ఫైండ్ ఎ రియల్ ఫ్రెండ్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ రియల్ ఫ్రెండ్. నాకు ఒక మంచి ఫ్రెండ్ అనే వాళ్ళు ఎవరు లేరు. క్లాస్ లో ఉన్నారు కానీ ది బెస్ట్ ఫ్రెండ్ అన్న వాళ్ళు ఎవరు కూడా నాకు లేరు అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. ఇట్ ప్రాబబ్లీ వోంట్ మేక్ ఎ బిట్ ఆఫ్ డిఫరెన్స్. ఇట్ ప్రాబబ్లీ బహుశా పెద్ద బహుశా ఇదేంటంటే పెద్ద విషయం కాదు, అసలు నాకు సరైన ఫ్రెండ్ కూడా లేరు, ఒక ఫ్రెండ్ ని పొందాలి అని చెప్పేసి ఈ పుస్తకాన్ని రాయాలంటే ఆలోచన నాకు కలిగింది. సో లెట్ మీ సీ వాట్ హ్యావ్ డు నౌ ఐఎమ్ బ్యాక్ టు ద పాయింట్. నాకు అసలు రియల్ గా ఫ్రెండ్స్ ఏ లేరు, చూద్దాం ఏమైతే అవుతుంది, అది ఎవరు చదవకపోతే ఏముంది, చదవాలనే ఉద్దేశం నాకు లేదు కదా. నౌ ఐఎమ్ బ్యాక్ టు ద పాయింట్ దట్ ప్రాంప్టెడ్ మీ టు కీప్ ఎ డైరీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. కానీ అప్పటికి తను ఇలా ఆలోచన చేస్తూ 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 డైరీకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, నాట్ ఫ్రెండ్స్ ఎవరో చదవాలి ఎవరో చూడాలి అనే ఆలోచన కాకుండా ఎలాగైనా రాయాలి అనేటువంటి ఆలోచనకు ప్రాధాన్యతనిచ్చింది అనమాట. ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్, నాకు అసలు రియల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అయినప్పటికీ కూడాను. లెట్ మీ పుట్ ఇట్ మోర్ క్లియర్లీ, లెట్ మీ పుట్ ఇట్ మోర్ క్లియర్లీ, చాలా నీట్ గా చక్కగా దీన్ని ఉంచాలి. Since no one will believe that a 13-year-old girl is completely alone in the world. So since no one will believe, అసలు 13-year-old girl alone గా ఉంటుందనే విషయాన్ని ఎవరు కూడా నమ్మరు అని చెప్పేసి అంటుంది అనమాట. అండ్ ఐఎమ్ నాట్, కానీ నేను అలా కాదు. సో నాకు ఎవరు లేరు అనేటువంటి ఆలోచన నాకు లేదు, నాకు రియల్ ఫ్రెండ్ ఎవరు లేరు అనేటువంటి ఆలోచన ఉంది. కానీ బట్ ఎక్కడేంటంటే ఐ హ్యావ్ లవింగ్ పేరెంట్స్, నాకు నన్ను ప్రేమించే పేరెంట్స్ ఉన్నారు. ఐఎమ్ నాట్ ఎలోన్. అండ్ 16-year-old సిస్టర్, 16 సంవత్సరాల ఓల్డ్ సిస్టర్ కూడా ఉన్నారు. అండ్ దేర్ ఆర్ అబౌట్ 30 people ఐ కెన్ కాల్ ఫ్రెండ్స్. నా క్లాస్ లో 30 స్టూడెంట్స్ నాకు ఫ్రెండ్స్ గా ఉన్నారు, వాళ్ళని పిలుచుకోవచ్చు నేను. ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ, నాకు ఒక కుటుంబం ఉంది. లవింగ్ ఆన్స్ అండ్ గుడ్ హోమ్, లవింగ్ ఆన్స్ ను ప్రేమించే అత్తలు ఉన్నారు, అలా గుడ్ హోమ్ మంచి ఇల్లు ఉంది. నో, ఆన్ ద సర్ఫేస్ ఐ సీమ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్, నాకు అన్ని కూడా ఉన్నాయి, నేనేమి లేనిదాన్ని కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్సెప్ట్ మై వన్ ట్రూ ఫ్రెండ్, ఒక్క నిజమైన స్నేహితుడు తప్పించి నాకు అన్ని కలిగి ఉన్నాను, నేను అన్ని కలిగి ఉన్నాను. పేరెంట్స్ నన్ను చక్కగా చూసుకుంటారు, ఎంతో చక్కగాను, ఇలా అన్ని అందరి గురించి చెప్పింది. ఆల్ ఐ థింక్ అబౌట్ వెన్ ఐ యామ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్. ఆల్ ఐ థింక్ అబౌట్, ఈ విషయాలంటే కూడా అమ్మాయి ఆలోచించడం ఏంటంటే ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటుందట. సో ఫ్రెండ్స్ తో ఉండేటప్పుడు చాలా గుడ్ టైమ్ గా ఫీల్ అవుతుందట అమ్మాయి. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఆర్డినరీ ఎవ్రీడే థింగ్స్. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఆర్డినరీ ఎవ్రీడే థింగ్స్. ప్రతిరోజు జరిగేటువంటి విషయాల గురించి, ప్రత్యేకంగా ఏదో విషయం గురించి కాకుండా ప్రతినిత్యం జరుగుతున్న విషయాల గురించి ఫ్రెండ్స్ తో మాట్లాడాలనే ఆలోచన కలిగి ఉంది అంటున్నారు. We don't seem to be able to get any closer and that's the problem. ఎవరితో కూడా కలిసి ఉండాలంటే ఆలోచన అసలు రావడం ఇదే పెద్ద సమస్య. అంటే కలుపుకోరతనము ఎక్కువగా లేదు అనేటువంటి ఆలోచన అమ్మాయికి వచ్చింది. మేబీ ఇట్స్ మై ఫాల్ట్, బహుశా అదే నా యొక్క తప్పే అయి ఉండొచ్చు. దట్ వి డోంట్ కన్ఫైడ్ ఇన్ ఈచ్ అదర్. ఇన్ ఎనీ కేస్ ఎవరి తప్పు కాదు, బహుశా నా తప్పే ఉండొచ్చు. ఇన్ ఎనీ కేస్ that just how things are and unfortunately they are not liable to change. అయితే ఇక్కడ ఏంటంటే మనుషులు ఎలా ఉంటారు, అసలు ఎట్లాగా ఏ విధంగా ఆలోచన చేస్తారు. దిస్ ఈజ్ వై ఐ హ్యావ్ స్టార్టెడ్ ద డైరీ. అందుకోసం నేను ఈ డైరీని స్టార్ట్ చేయాలి. ఎవరైనా చదువుతారు కదా, చదువుతారని ఆలోచన అయితే లేదు. అసలు ఫ్రెండ్స్ కూడా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. నేను కూడా అందరితో కలవలేకపోతున్నాను, మేబీ ఇట్ ఈస్ మై ఫాల్ట్ అని చెప్పేసి అలా అనుకుంటూ బట్ చిట్ట వరకు ఎలా సరే డైరీ రాయాలి అనే ఆలోచన మరలా అమ్మాయికి వచ్చిందనమాట. టు ఎన్హాన్స్ ద ఇమేజ్ ఆఫ్ దిస్,
టు ఎన్హాన్స్ ది ఇమేజ్ ఆఫ్ దిస్ లాంగ్ వెయిటెడ్ ఫైండ్ ఇన్ మై ఇమాజినేషన్. ఊహలో అనమాట, లాంగ్ వెయిటెడ్ ఫైండ్ ఇన్ మై ఇమాజినేషన్ అంటే తన ఆలోచనలో, తన ఒక ఊహలో సో సో ఎప్పటి నుంచో సో ఉన్నటువంటి ఒక స్నేహితుడు గురించి, ఐ డోంట్ వాంట్ టు జాట్ డౌన్ ద ఫ్యాక్ట్స్ ఇన్ దిస్ డైరీ ద వే మోస్ట్ పీపుల్ డూ. జనరల్ గా చాలా మంది ఏవైతే చేస్తారో డైరీలో అలా నేను రాయాలని చెప్పేసి అనుకోవట్లేదు. బట్ ఐ వాంట్ ద డైరీ టు బీ మై ఫ్రెండ్. నా స్నేహితుడి కోసమే ఈ డైరీని రాయాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. చాలా మంది ఏవో రాస్తుంటారు ఫ్యాక్ట్స్, ఆ రోజు జరిగినవన్నీ కూడా ఏదో. అండ్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ దిస్ ఫ్రెండ్ కిటీ. ఈ డైరీ గురించి ఆ అమ్మాయి ప్రస్తావిస్తుంది అనమాట. ఈ డైరీనే నేను ఫ్రెండ్ గా చేసుకుంటాను, దానికి ఒక పేరు పెట్టింది కిటీ అని చెప్పేసి డైరీకి. దిస్ ద సెకండ్ పార్ట్ ఇన్ దిస్ లెసన్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ అన్నా ఫ్రాంక్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, అందరూ కూడాను ఈ జాగ్రత్తగా ఈ పాఠాన్ని అంతా కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్తగా మీరు స్టడీ చేసి చదివి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి ప్రతి పాఠాన్ని కూడా తెలుగులో చక్కగా వివరణాత్మకంగా ఇస్తూ ముందుకు వెళుతున్నాను. మొత్తం అన్ని వీడియోస్ కూడా మీకు 10th క్లాస్ లెసన్స్ అన్నింటినీ కూడాను చాలా సులభంగా చిన్న చిన్న భాగాలుగా చేసి వీడియోస్ గా పంపిస్తున్నాను. మీరు శ్రద్ధగా ఇంటి దగ్గర క్లాస్ లో విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్స్ బాగా స్టడీ చేసి ఇంగ్లీష్ లో మంచి బాగా రాణిస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు మీ గంగాధర్ మాస్టర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. Thank you very much, my dear friends.